అందరికీ నమస్కారం. ఎంజేఆర్ మనోభావాలు కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయాన్ని జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. ఇందులో అర్థం, అంతరార్థం, పరమార్థం ఉన్నది. ధర్మం, న్యాయం అనేటువంటివి ఎప్పుడూ కూడా ఎంతో విలువైనటువంటివి. కాబట్టి ధర్మంగా ఉండేవారికి, న్యాయంగా ఉండేవారికి ఎప్పుడు కూడా మంచి జరగాలి. వాళ్ళకెప్పుడు కూడా రక్షణ అనేది చాలా అవసరం. మంచి వాళ్ళను మనం ప్రోత్సహించాలి, మంచి వాళ్లకు అండగా నిలబడాలి. ముఖ్యంగా ఈ వీడియో చేస్తున్నది నేను పురోహిత వ్యవస్థ గురించి మాట్లాడబోతూ ఉన్నాను. పురోహిత వ్యవస్థను ఎప్పుడూ కూడా కాపాడాలి. అంటే పురోహితులు స్వచ్ఛంగా ఉండాలి, స్వచ్ఛమైనటువంటి మనస్సుతో ఉండాలి. కలుషితమైనటువంటి మనస్సు పనికిరాదు. ప్రస్తుతం ఉన్నటువంటి పురోహిత వ్యవస్థ బాగా భ్రష్టు పట్టిపోయింది. కాబట్టి దాన్ని ప్రక్షాళన చేయడానికి నేను సిద్ధపడుతున్నాను. కాబట్టి ధర్మంగా ఉండేటువంటి, న్యాయంగా ఉండేటువంటి నాకు, నాలాంటి వ్యక్తులకు తప్పకుండా మంచివాళ్ళైన ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించేటువంటి విధంగా తప్పకుండా మీరందరూ ముందుండాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. పురోహిత వ్యవస్థ అనేది ఎలా భ్రష్టు పట్టిపోయిందయ్యా అంటే, ఏదైనా ప్రతిష్టా కార్యక్రమాలలో దీక్షావస్త్రాలు ఇస్తే అవి ఇవ్వడం మళ్ళీ దొబ్బేసేయటం చేస్తున్నారు. ఇది చాలా తప్పిదమిది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతిష్టా కార్యక్రమాలు ఎవరైనా చేయించుకోవాలనుకునేటువంటి యజమానులు మీరంతా కూడా ఎంతో వ్యయప్రయాసలతో కార్యక్రమాలు చేయించుకుంటారు. ఆ దీక్షా వస్త్రాలు మీరే కొని మీరే ఆ బ్రాహ్మణులకు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోండి. కొంతమంది హేయనీయమైనటువంటి పనులు చేస్తున్నారు. వాళ్ళ ఇళ్లలో ఉండేవి ఏవో ఒకటి కొనకుండా, చేయకుండా ఉల్టా పల్టా వస్త్రాలన్నీ తెచ్చి అవే వాళ్లకు ఇచ్చి మళ్ళీ వాళ్ళే తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. ఎందుకనంటే నేను చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా యథార్థమైనటువంటి విషయాలు. నాకు ఎవరి పట్ల కోపం కానీ ద్వేషం కానీ ఏవీ లేవు. కాబట్టి బ్రాహ్మణేతరులు దయచేసి ఆలోచించండి. మీరే చక్కగా కొని మీ చేతులతో మీరే ఇచ్చి సంతోషంగా, ఆనందంగా ఫలానా బ్రాహ్మణులకు ఇచ్చామనేటువంటి దృక్పథాన్ని కలిగి ఉండండి. ముఖ్యంగా మీరు పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసుకునేటప్పుడు ఒక నియమాన్ని అనుసరించండి. మీరు ఏదైనా మీ ఇంట్లో కార్యక్రమాలు చేసుకున్నప్పుడు ఆ బ్రాహ్మణుడి చేత ఎవరినైతే మీరు ఒప్పించుకుంటారో కార్యక్రమానికి, ఆ కార్యక్రమం మొదలుపెట్టి పూర్తయ్యే వరకు ఉండి చేయిస్తేనే ఆ బ్రాహ్మణుణ్ణి రెండోసారి పిలవండి. అలా కానటువంటి పక్షంలో మీ యొక్క ధనాన్ని మీరు మోసపోయిన వారు అవుతారు. కార్యక్రమానికి రాకుండా అతనికి డబ్బులు ఇవ్వడం అనేటువంటిది సహేతుకమా కాదా అని మీరు ఆలోచించమని ఒక్కసారి మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. కాబట్టి మీరు కార్యక్రమాలు చేయించుకోవాలనుకున్నప్పుడు ఎవరి దగ్గర చేయించుకోవాలన్నది మీ ఇష్టం. ఆ కార్యక్రమాన్ని మొదటి నుండి పూర్తి వరకు ఉండి ఆ బ్రాహ్మణుడు చేయిస్తే మళ్ళీ మళ్ళీ అతన్నే పిలవండి. అలా కాకుండా ఇక్కడ ఒక చోట ఒక ఇద్దరిని పెట్టుకొని ఇంకొక చోట ఇద్దరిని పెట్టి 4 చోట్ల కార్యక్రమాలు అన్నీ కూడా అతనే ఒప్పుకొని ఎక్కడికి సరిగ్గా పోకుండా ఎక్కడో ఒక చోట అక్కడ మళ్ళీ అదనంగా తీసుకునేటువంటి ఈ ధోరణి అనేటువంటిది ధర్మం కాదు, న్యాయం కాదు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను చూడండి. యజమానులు ఎవరైనా సరే బ్రాహ్మణులకు తాంబూలాలు ఇస్తే మళ్ళా సంభావనలో పట్టుకొని ఒక జుగుప్సాకరమైనటువంటి పనులు చేసేటువంటి భ్రష్టు పట్టిస్తున్నటువంటి పురోహితులు కూడా ఉన్నారు.
ముఖ్యంగా బ్రాహ్మణ సంఘాలలో ఇలాంటి వాళ్ళే చలామణి అవ్వడం పరమ దురదృష్టకరం. ఇకనైనా బుద్ధి మార్చుకోవాలి. ఎవరైనా సరే యజమానులు తాంబూలం ఇస్తే అది వాళ్ళ డబ్బులు తీసి ఇచ్చారు, అంతేకాని మీ యొక్క ఇంట్లో వాళ్ళ డబ్బు, మీ డబ్బు ఏమి తీసి ఇవ్వలేదని ఇలాంటి భ్రష్టు పట్టిస్తున్న పురోహితులు గ్రహించాలని ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. నాకు ఈ విషయం చెప్పడం గల ఆంతర్యం ఏంటంటే, నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే, కొంతమంది బ్రాహ్మణ సోదరులు పాపం అన్న మాకు తాంబూలాలు ఇస్తే అవి కూడా పట్టుకొని సంభావన ఇస్తున్నారు అని చెప్పి బాధపడినటువంటి బ్రాహ్మణులు ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్లకు నేను ఏదో విధంగా నేను వాళ్ళకి ఈ విషయాన్ని, ఇలాంటి వాళ్ళు పడుతున్న బాధల్ని తొలగించాలని, అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అంటే ఆ విధంగా పాపం వాళ్ళు తాంబూలాలు యజమానులు ఇస్తే అది కూడా పట్టుకునే సంభావన ఇవ్వడం, ఎంతైతే ఒప్పుకుంటారో అంత కాకుండా యజమానులు ఇచ్చింది మిగులు ఎంతైతే ఇవ్వాలో అలా ఇవ్వడం చేస్తున్నారు. అలాంటి బ్రాహ్మణులు పాపం బాధపడుతూ ఉంటే చాలా బాధేసింది. సాటి బ్రాహ్మణులు ఈ మోసం చేస్తున్నటువంటి ఈ బ్రాహ్మణులు పురోహితాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి వాళ్ళు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మారాలి. అది యజమానులు వాళ్ళు సంతోషంగా ఇచ్చారు, మనం ఇవ్వాల్సింది మనం ఇవ్వాలని చెప్పి బుద్ధి తెచ్చుకోవాలి. అట్లాగే ఇంకొక విషయం చెప్తున్నాను. ఈ పురోహిత వ్యవస్థను ఎట్లా భ్రష్టు పట్టిస్తున్నారయ్యా అంటే, వాళ్ళకి ఏదైనా డబ్బులు కావాలంటే తాంబూలాలు ఇప్పించి, అంటే వాళ్ళ ముందేమో స్వామికి వేరే బ్రాహ్మణుడికి తాంబూలం ఇప్పిస్తున్నట్టే ఇప్పించి, మళ్ళీ తర్వాత అయిపోయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చేయమని, గూగుల్ పే కొట్టమని, ఫోన్పే కొట్టమని, పేటీఎం కొట్టమని, ఇలా అంతా కూడా డబ్బులు అడిగి ఇప్పించుకుంటూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. ఇలాంటి పురోహితులకు నేను ఒక్కటే చెప్పదలుచుకున్న, పురోహితాన్ని భ్రష్టు పట్టించేటువంటి పరిస్థితుల్ని ఇకనైనా మీరు మార్చండి. పురోహితాన్ని స్వచ్ఛంగా చేసుకోండి, సంతోషంగా ఉండండి. ముఖ్యంగా ఎవరైనా సరే తాంబూలం బ్రాహ్మణులకి, ఈ పురోహితుల్లో ఉండే బ్రాహ్మణులు ఇప్పిస్తే తీసుకోకుండా ఉండేటట్లయితేనే ఇప్పించండి, లేదంటే మీరు గమ్ము ఉండండి. ఇప్పించి మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి ఫోన్పేలు గూగుల్ పేలు కొట్టించుకుంటే ఇక మీరు ఇప్పించింది ఏముంది, వాళ్ళ దగ్గరేమో యజమానులు మేము ఆ స్వామికి ఇచ్చామనే భావన కలిగిస్తూ మీరేమో తర్వాత మీరు తీసుకోవడం, ఇది సహేతుకం కాదు, ఇది ధర్మం కాదు, ఇది అధర్మం. గుర్తుపెట్టుకోండి. ఈ విషయాలన్నిటినీ కూడా చక్కగా గుర్తుపెట్టుకోండి. బ్రాహ్మణేతరులందరికీ కూడా ఈ విషయం చెప్తున్నాను. ఇది మీ శ్రేయస్సు కోసమే చెప్తున్నాను. ఎవరి దగ్గరైనా మీరు బ్రాహ్మణుడి దగ్గర, పురోహితుడి దగ్గర చేయించుకోండి అమ్మా, మీకు నచ్చిన వాళ్ళ దగ్గర. నేను కాదని చెప్పడం లేదు, కాకపోతే కార్యక్రమం మొదటి నుండి చివరి వరకు ఉండి చేయించే వాళ్ళ దగ్గరే మీరు చేసుకోండి అమ్మా. అప్పుడు మీరు పెట్టినటువంటి ఆ యొక్క ధనానికి విలువ ఉంటుంది. ఆ కార్యక్రమం చేస్తున్నంతసేపు మీకు సంతోషం ఉంటుంది. ఆయన అక్కడికి పోయి ఇక్కడికి పోయి మీకు మోసం చేస్తూ, మీకు అన్యాయం చేస్తూ, అక్కడ అన్యాయం చేసి, ఇలాంటి వాళ్ళ దగ్గర మీకు అలాంటి వాళ్ళ మీకు కార్యక్రమం కావాలి. ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాను. కాబట్టి సహేతుకంగా మొదటి నుండి చివరి వరకు ఉండి కార్యక్రమం చేయించే వాళ్ళను మళ్ళీ పిలుచుకోండి. ఎవరైతే ఆ కార్యక్రమం ఒప్పుకొని రారో అటువంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా బహిష్కరించమని గట్టిగా మేము ముందు చెప్తున్నాను. ఈ విషయాన్ని నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి అని కూడా మీకు వినమ్రపూర్వకంగా చెప్తున్నాను. నమస్కారం, ధన్యవాదాలు.